உயிராய் மாறவே நிழல் மாயவே ஒரே ஸ்வரம் ஒரே முகம் ஒரே మనసుಗಳಾಯಿನ ಈ ನೇರವು ఉయిరాయ్ మారవే మస్తు బోర్ కొడుతుందిరా. ఏమైందిరా చరణు? దావత్ ఇట్లాంటివి ఏమైందిరా? అరే మా ఇంట్లో మా అక్కల గురించి తెలిసి కదరా ఆ నెట్టు తోలియర్రా. ఇంకా భయపడుతున్నావారా నువ్వు మీ అక్కలకు? ఏమున్నావురా నువ్వు? అరే అది నిజమేరా, మా అక్కకు తెలిస్తే మా అక్క నా నెట్టు తోలియదురా. దాని సంగతి నీకు తెలియదు. మా ఇంట్లో కూడా గంతేరా. మా అక్కకి చెప్తే నన్ను నెట్టు తోలది. సప్పుడు గంట మనమే దావత్ చేసుకుందాం పారి. అరే అదంతా కుదరదు కానీ ఒక పని చేద్దాం పట్టరా. ఏంటిరా అది? ఇక్కడనే మంచిగా 3 కిలోలు చికెన్ తెచ్చుకొని వండుకొని తిందాం. ఏ ఊకోరా చరణు, ఇంట్లోండి దిమాగంతా ఖరాబ్ అవుతుందిరా. అట్లా బయట పోయి దావత్ చేసుకుందాంపా. ఎప్పుడు మనం వండుకొని తినకనే కదరా మన బతుకు. సరేరా, ఒకసారి అయితే మా ఇంటికి పోయి మా అక్కని అడిగి చూస్తా. బొమ్మన్నదనుకో రై అద్దన్నదనుకో దొంగతనంగా పోయి దావత్ చేసుకుని వద్దాం రా. ఏమో నీదే డౌట్ రా. నీకెందుకురా, మా అక్కలను ఏదో విధంగా దారిలో చెప్తా. రేపు పొద్దుగా లేచేస్తా. మీరైతే రెడీ అయి ఉండురి, నేను పోతుంది ఇంటికి. సరే సరే. అక్క అక్క ఏంటిరా? ఇంట్లో ఉండి ఉండి అంత పిసలేస్తాంది. పిసలైతే ఎర్రగడ్డ పోయినవురా? అది కాదే అక్క, ఇంట్లో ఉండి ఉండి అంత బోర్ కొడుతుంది అంటున్నా. బోర్ కొడితే ఏం చేస్తా అనుకుంటున్నావురా? ఇంట్లో ఉండకపోతే ఎటు పోతా అనుకుంటున్నావు? అట్లా మా దోస్తుగాళ్ళతోటి బయటకు పోయి దావత్ చేసుకొచ్చుకుందాం అనుకుంటున్నా. ఏమన్నా ఆవుల మొక్క పొలం అంతటా? ఇగో అక్క, నువ్వు నన్నేమన్నాను కానీ మా దోస్తుగాళ్ళని ఏమనకు. మా దోస్తుగాళ్ళు బంగారం. ఏంది బంగారమా? సరే కరిగించుకొని నక్లెస్ చేయించుకుంటారా నేను? నువ్వు అడిగించుకొని అట్లా చేయించుకుంటావు, కుర్చీలు దాడి చేయించుకుంటావు బందికెట్టి. కానీ ఇప్పుడైతే మా దోస్తుగాళ్ళతో పోయి దావత్ చేసుకొచ్చుకుంటా అక్క. ఎక్కడికి రాబోయేది? బయటకు పోయినా అనుకో కాళ్ళు ఎరగొడతా. సప్పుడేక మూసుకొని వండు. అది కాదు అక్క, ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందని చెప్పినా కదా. వీళ్ళు ఒక్కటే రోజు అట్లా మా దోస్తుగాళ్ళతో పోయి దావత్ చేసుకొచ్చుకుంటా. కౌతు తినాక మస్తు రోజులు అవుతుంది, నాలుగు అంతా గుంజుతుంది. అదంతా కాదు, ఇప్పుడు ఏమంటావు? పోయి చికెన్ తీసుకొచ్చుకోపోరా, వండి పెడతాం. ఇక్కడ తిని సప్పుడేక వండుకో. బయట దోస్తులతోటి ఏంది? సరే అక్క, మరి నేను పోయి చికెన్ తీసుకుని వస్తా. అబ్బా, ఏదో విధంగా మా అక్కలతోటి చికెన్ తెస్తా అని బయటపడ్డా. ఇంట్లోంటే బతకనిస్తలేరు. ఇక పోయి మా దోస్తుగారితో దావతాన్ని చేసుకొచ్చుకుంటా. ఆగో మా అనిల్ గారు వస్తుంది కదా. నీళ్ళు ఎటు పోతున్నారా? ఎట్లేరా బయటకు వస్తాను వస్తావా? అరే మా ఇంట్లో చికెన్ తెస్తా అని చెప్పి ఇటు వచ్చిండ్రా. మా ఇంట్లో దోస్తులతో దావత్ చేసుకుంటా అంటే అక్కలు పంపిస్తలేరురా. మా అక్కలు ఏదో విధంగా చికెన్ తెస్తా అని చెప్పి బయటపడ్డా. మరి పోయి దావత్ చేసుకున్నాంపా. పార మరి నాణ్యం తీసుకుని పోదాం. సరే పోదాంపా. ఆటో గంటలు ఉన్నట్టున్నాడు, పోదాంపా. అరే ఇవాళ ఎట్లా అని 3 కిలోల చికెన్ మొత్తం కంప్లీట్ చేయాలి. గంజి లేపాలి. అక్క వీడు పోయి గంట అవుతుంది, అన్నంత పని చేసిండు కదా, ఇంకా రానే అత్తలేడు. అవునేమే, వీడు పోయి గంటకి ఎక్కువైతుంది. కరెక్ట్ ఒకసారి పోయి బయట పోయాను చూద్దాం. పావే పోదాం పన్నాడు.
రావే తొందర వాడి కాంతో ఎంత తొందర అయిపోయింది రా తొందర వీడు ఎటు చూద్దాం ఒకసారి అవునే వాడు వాళ్ళ దోస్తులతో ఉన్నాడే వాడు మళ్ళీ కలిసిండు అక్కడనే ఇద్దరు ఘోరం చెప్పండు కదా వీడు బాయ్ అక్క వీడి సంగతి చెప్తాం నాడు ఏమ్రా చికెన్ తెమ్మంటే ఇక్కడ దావత్కి ప్లాన్ చేస్తున్నాం మీరు చెప్పే సంగతి చెప్పే పాటు వీడుంటే బతుకం మనం. హాయ్ ఫ్రెండ్స్, ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.